నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నాలుగో రోజుకి చేరిన నెల్లూరు బారాషాహి దర్గా రొట్టెల పండుగ. భక్తులతో కిటకిటలాడుతున్న స్వర్ణాల చెరువు. అందరి సమన్వయంతో విజయవంతంగా రొట్టెల పండుగ. భక్తులకి ఎనలేని సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు. తమిళనాడు సీఎం విజయ్ కి మాజీ మంత్రి ప్రసన్న లేఖ. భారతీరాజా కె భాగ్యరాజుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. గోవిందులు హత్య కేసుని ఛేదించిన ఉదయగిరి పోలీసులు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని సీఐ వెల్లడి. బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ విజయవంతంగా 4వ రోజుకు చేరింది. భక్తులతో స్వర్ణాల చెరువు కిటకిటలాడుతోంది. భక్తులు రొట్టెలు పట్టుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. భారీగా తరలి వస్తున్న భక్తులకి ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అన్ని వసతులు కల్పించింది. నెల్లూరు బారాషాహి దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగ విజయవంతంగా కొనసాగుతోంది. 4గో రోజు సోమవారం కూడా భక్తుల తాకిడి తగ్గలేదు. దేశ విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న భక్తులతో స్వర్ణాల చెరువు కిటకిటలాడుతోంది. భక్తులు రొట్టెలు పట్టుకుని తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. దర్గా ప్రాంగణంలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ అజితా వేచండ్ల ఆధ్వర్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ట్రాఫిక్ కి ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. అదేవిధంగా దర్గా ప్రాంగణంలో పారిశుద్ధ్యంపై నగరపాలక సంస్థ పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ లు రొట్టెల పండుగను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ విజయవంతంగా కొనసాగుతోందని నగర మేయర్ దేవరకొండ సుజాత పేర్కొన్నారు. అందరి సమన్వయంతోనే ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా 4వ రోజుకు చేరిందన్నారు. ఈ సందర్భంగా మేయర్ రొట్టెల పండుగపై మీడియాతో మాట్లాడారు. అందరి సమన్వయంతో బారాషాహి రొట్టెల పండుగ విజయవంతంగా 4గో రోజుకి చేరిందని నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అన్నారు. ఇప్పటి వరకు సుమారు 6 లక్షల మంది భక్తులు విచ్చేశారని ఆమె చెప్పారు. ఈ పండుగలో నగరపాలక సంస్థకు చెందిన 1200 మంది పారిశుద్ధ్య కార్మికులు పాల్గొని భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా రొట్టెల పండుగలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ అజితా వేజండ్ల ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారన్నారు. రొట్టెల పండుగ నెల్లూరులో జరగడం చాలా ఆనందంగా ఉందన్నారు. అలాగే భక్తులు, నగర ప్రజల కోసం స్వర్ణాల చెరువులో ప్రత్యేకంగా బోటు షికారు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మేయర్ కోరారు. రొట్టెల పండుగ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు బారాషాహి దర్గా రొట్టెల పండుగ జరుపుకోవడం 4వ రోజు చేరుకుంది. అదేవిధంగా నిన్న 6 లక్షల మంది జనాభా రావడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు అలాగే నారాయణ సార్, అదేవిధంగా శాసనసభ్యులు, రూరల్ శాసనసభ్యులు శ్రీధర్ అన్న గారు, వక్ఫ్ బోర్డు చైర్మన్ మన అజీజ్ అన్న గారు ఆధ్వర్యంలో మన నగరపాలక సంస్థ తరఫున కమిషనర్ గారు, నేను, ఎంహెచ్ఓ గారు, మళ్ళీ మన అజిత మేడం గారు, ఎస్పీ గారు, ఐఏఎస్ కలెక్టర్ గారు అందరూ కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. ఈ పండుగ ఎంతో అద్భుతంగా జరుగుతుంది. రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా రొట్టెల పండుగ అనేది మనకి ఎంతో అద్భుతమైనది. ఎంతో కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ. ఎంతో దూరాల నుంచి, రాష్ట్రాల నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. రావటం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ పండుగ జరుపుకోవడం. అదే విధంగా పారిశుద్ధ్య కార్మికులు 1200 మంది ప్రజలందరికీ అసౌకర్యాలు కలగకుండా డ్రోన్లు అయితే కానీ, సీసీ కెమెరాలు, వాటర్ ఫెసిలిటీస్, గట్ దగ్గర స్నానాలు చేసిన మహిళలకు షవర్స్ పెట్టి
వాష్రూమ్లు వాళ్ళకి అన్ని అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నీళ్లు కూడా ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేస్తూ వాళ్ళకి ఏ అసౌకర్యం లేకుండా పోలీసు వారు కూడా చాలా వాళ్ళ కేర్ తీసుకొని ప్రతి ఒక్కరిని పట్టించుకుంటున్నారు. అదేవిధంగా ఎంత అద్భుతంగా జరుగుతుందని ఈ సంవత్సరం జరగటం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకా అందరికీ వెళ్ళే భక్తులందరికీ ఇంకా రేపు కూడా జరుగుతుంది. అదేవిధంగా మనకి నెల్లూరులో ఎక్కడా లేని విధంగా విజయవాడలో అయితే 11 బోట్లు అరేంజ్ చేశారు. మనకి 3 రోజుల క్రితం అయితే మనకి బోట్లు ఓపెనింగ్ చేయడం జరిగింది. నెల్లూరు ప్రజలందరూ కలిసి బోటి షికార్ని అనేది ఎక్కడికెక్కడికో వెళ్లాల్సి వస్తుంది. అలాగే కాకుండా మనకి నెల్లూరులోనే స్వర్ణాల చెరువులో బోటింగ్లని 8 బోట్లు ఓపెనింగ్ చేశారు. ఆ బోట్లు అందరూ వినియోగించుకోవాలని ప్రజలందరూ కలిసి సంతోషంగా అందులో పాల్గొనాలని సందర్భంగా కోరుకుంటున్నాను. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి లేఖ రాశారు. తమిళ సినీ పరిశ్రమకి ఎనలేని సేవలు అందించిన భారతీయ రాజా కె భాగ్యరాజుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు ప్రసన్నకుమార్ రెడ్డి. దివంగత ప్రముఖ తమిళ సినీ దిగ్గజాలు భారతీరాజా కె భాగ్యరాజుల గౌరవార్థం చెన్నైలో వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తమిళనాడు సీఎం విజయ్ కు సూచించారు. ముందుగా తమిళనాడు సీఎం అయినందుకు తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ విజయ్ కు విషెస్ చెప్పారు. తమిళ సినీ పరిశ్రమకు విశిష్ట సేవలందించిన ఇద్దరు మహానుభావులు భారతీరాజా కె భాగ్యరాజులను శాశ్వతంగా స్మరించుకునేలా చెన్నై మహానగరంలో వారి విగ్రహాలను ఏర్పాటు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ని కోరుతూ మాజీ మంత్రి వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆయన సోమవారం తమిళనాడు సీఎం విజయ్కి లేఖ రాశారు. భారతీరాజా కె భాగ్యరాజులు దర్శకులు, కథా రచయితలు, కళాకారులుగా తమిళ సినీ పరిశ్రమకు చేసిన సేవలు చిరస్మరణీయమని, వారి కృషి తరతరాలకు స్ఫూర్తిదాయకమని, అందువల్ల వారి జీవితకాల సేవలకు గుర్తింపుగా చెన్నైలో విగ్రహాలను ఏర్పాటు చేసి వారి జ్ఞాపకాలను చిరస్థాయిగా నిలిపేలా, భావితరాలకు ఆదర్శంగా నిలిచేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రసన్నకుమార్ రెడ్డి తన లేఖలో సీఎం విజయ్ను కోరారు. మీ ప్రభుత్వం తన విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలిస్తుందని ఆశిస్తున్నానని, ఈ నిర్ణయం తమిళ ప్రజలతో పాటు సినీ పరిశ్రమ మొత్తం నుండి ప్రశంసలు అందుకుంటుందని విశ్వసిస్తున్నానని ప్రసన్నకుమార్ రెడ్డి పేర్కొంటూ ధన్యవాదాలతో వినయపూర్వకంగా ఎన్ ప్రసన్నకుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కోవూరు నియోజకవర్గమని తమిళనాడు సీఎం విజయ్కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. నెల్లూరు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికను డీఆర్ఓ విజయ్ కుమార్ నిర్వహించారు. జిల్లా స్థాయి అధికారులతో కలిసి బాధితుల నుంచి ఆయన వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్ కు వచ్చే అర్జీలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని అధికారులకు సూచించారు డీఆర్ఓ. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశాల మేరకు నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ అధికారులతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి త్వరితగతిన న్యాయం చేయాలని అధికారుల్ని డీఆర్ఓ ఆదేశించారు. పరిష్కార వేదికకు వచ్చే వినతులు మళ్లీ రిపీట్ కాకుండా చూడాలని సూచించారు. నెల్లూరు జిల్లా దుత్తులూరులో జరిగిన దేవరకొండ గోవిందులు హత్య కేసును ఉదయగిరి పోలీసులు ఛేదించారు. నిందితుడు జలీల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని విచారణలో వెల్లడైందని తెలిపారు సీఐ వెంకట్రావు. నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం బండకిందపల్లి అటవీ ప్రాంతంలో గోతం సంచిలో లభ్యమైన దేవరకొండ గోవిందులు హత్య కేసును ఉదయగిరి సీఐ వెంకట్రావు నేతృత్వంలో పోలీసులు ఛేదించారు.
ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో తేలింది. పోలీసుల వివరాల ప్రకారం మృతుడు వించమూరు మండలం ఊటుకూరు గ్రామ నివాసి దేవరకొండ గోవిందులను జలీల్ అనే వ్యక్తి ఆర్థిక వివాదాల కారణంగా హత్య చేసినట్లు నిర్ధారణ అయిందని సీఐ వెంకట్రావు వెల్లడించారు. హత్య అనంతరం మృతదేహాన్ని గోతం సంచిలో కట్టి దానిపై ఎండు వరిగడ్డి కప్పి బండకిందపల్లి అటవీ ప్రాంతంలో పడేసినట్లు విచారణలో వెల్లడైంది. సాంకేతిక ఆధారాలు, సాక్ష్యాలు, ప్రత్యేక విచారణ ఆధారంగా నిందితుడు జలీల్ను అదుపులోకి తీసుకుని కేసును ఛేదించినట్లు ఉదయగిరి సీఐ వెంకట్రావు తెలిపారు. ఈ హత్య కేసులో జలీల్కు రమణయ్య అనే కాపలాదారుడు సహకరించినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ప్రస్తుతం రమణయ్య పరారీలో ఉన్నాడని, అతనిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. నిందితుడు జలీల్ను ఈ రోజు కోర్టులో హాజరుపరిచినట్లు ఉదయగిరి సీఐ వెంకట్రావు వెల్లడించారు. నిమ్మ తోటలు 3 ఉన్నాయి అక్కడే ఈ ముద్దాయి జలీల్కి. ఆ 3 తోటల దగ్గర పనిచేసే రమణయ్యకి ఫోన్ చేసి ఇట నందికొండ వైపు ఈ చనిపోయిన మృతుడు గోవిందులు వచ్చున్నాడు, అతను తీసుకొని శ్రీనివాసరెడ్డి నిమ్మతోట దగ్గర తీసుకొని వెంకటాద్రిపాలెం దగ్గర ఉన్న శ్రీనివాసరెడ్డి నిమ్మతోట దగ్గర తీసుకురండి అని చెప్పేసి అతనికి చెప్పి ఇతను ఈ నిమ్మతోట దగ్గర నుంచి జువ్వగొండపాలెం ఉన్న నిమ్మతోట దగ్గర నుంచి వింజమూరు వెంకటాద్రిపాలెం దగ్గర ఉన్న నిమ్మతోట దగ్గరికి వెళ్తాడు. ఇతను వెళ్ళిన తర్వాత అతని దగ్గర పనిచేసే జీతగాడు రమణయ్య, ఈ డిసీజుడు మృతుడు గోవిందులు ఇద్దరు కలిసి అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ డబ్బుల గురించి మళ్ళీ గట్టిగా అడిగేటప్పటికి ఆక్రోశం పట్టలేక అతను ముందుగానే ఎటైనా ఇతను పీడ వదిలించుకోవాలని చెప్పి ముందుగానే ఒక గడ్డపార అక్కడ తెచ్చిపెట్టుకోనండి. దాంతో మోదీ అక్కడే చచ్చిపోయాడని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత నిమ్మతోటలోనే కాసేపు ఉంచేసి తర్వాత సాక్ష్యాధారాలు లేకుండా ఎట్ట చేయాలని చెప్పేసి అక్కడ పడ్డ రక్త మార్కులు వాటన్నిటిని చెరిపేసి ఆ నిమ్మతోటలోనే వాళ్ళు నిమ్మకాయల ట్రాన్స్పోర్టేషన్కి వాడే గోతాలు కానీ, దానికి వాడే గడ్డి కానీ, దానికి వాడిన ఆ గోతం కొట్టడానికి వాడిన దారాలు కానీ వాటితో సహాయంతో ఒక గోతంలోకి అతన్ని కూర్చున్నట్టుగా కుక్కిపెట్టి దాన్ని మళ్ళా గడ్డితోటి ఎండుగడ్డితోటి అక్కడే ఉన్న ఎండుగడ్డితోటి కడతారు. ఎండుగడ్డి మళ్ళీ ఇది జారిపోకుండా మూటలాగా పైకి కనపడేటట్టు పాత వాటర్ డ్రిప్పింగ్ వాడే ప్లాస్టిక్ పైపు లాంటి దానితోటి గోతం పైన ఎండుగడ్డి దానిపైన ఈ వైర్ చుడతారు. చుట్టేసి అదే రోజు మధ్యాహ్నం 1 గంట ఆ ప్రాంతంలో వెంకటాద్రిపాలెం దగ్గర ఉన్న శ్రీనివాసరెడ్డి నిమ్మతోట దగ్గర నుంచి ఆ శవాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మన దొత్తులూరు మండలం బండకిందపల్లి దగ్గర ఉన్న ఫారెస్ట్ ఏరియా, ఆ ఫారెస్ట్ని గుండెమడకల ఎరుకులు రిజర్వ్ ఫారెస్ట్ అంటారు. ఆ ఫారెస్ట్లో మెయిన్ హైవే దగ్గర నుంచి 1 కిలోమీటర్ దూరంలో అక్కడి నుంచి అతను బైక్ మీదే తీసుకొస్తారు. కొంచెం దూరంగా బైక్ అక్కడ పెట్టేసి బాడీ తీసుకెళ్లి బుషెస్లో వేసేసి ఇంతతోటి ఈ బాడీ కుళ్ళిపోతే ఇక కేసుకు సంబంధించి ఆనవాళ్ళు లేకుండా పోతాయన్న ఉద్దేశంతో ఆడ వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజు నుంచి ఎప్పటిలాగానే ఇతను తనకేమీ తెలియనట్టు అనుమానం రాకుండా ఉండేటట్టుగా రోజు తోటకు వెళ్తూ నిమ్మకాయలు పని చేసుకుంటూ గోవిందులు వచ్చాడా, గోవిందులు ఇంటికి వచ్చాడా, పనికి రాలేదని చెప్పి తెలియనట్టుగా అడుగుతూ ఉన్నాడు. తర్వాత మనకి ఈ విషయం దర్యాప్తులోకి వెళ్ళిన తర్వాత ఈ పూర్తి వివరాలు వస్తే నిన్న వాళ్ళ అన్న ఖలీలు ప్లస్ సంబంధిత ఆ గ్రామానికి సంబంధించిన అధికారులతో పాటు వచ్చి మా దగ్గర సరెండర్ అయ్యి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పడం జరిగింది. తీయగా ఉండే మామిడి పండు రైతులకు చేదుని మిగిల్చిందని భారతీయ జనతా పార్టీ నేత మిడతల రమేష్ అన్నారు. కనీస ధర లేకపోవడంతో జిల్లాలోని మామిడి, పొగాకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు మిడతల రమేష్. నెల్లూరు జిల్లాలోని మామిడి, పొగాకుకు కనీస ధర లేకపోవడంతో రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని భారతీయ జనతా పార్టీ నేత మిడతల రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ పరిణామాలతో మామిడి ఎగుమతులు నిలిచిపోయాయన్నారు. గత డిసెంబర్ నెలలో వర్షం మూలంగా పూత రాలిపోయి ఎకరాకు 1 టన్ను దిగుబడి మాత్రమే రావడం బాధాకరమని చెప్పారు. అలాగే పొగాకు రైతులకు కనీస ధర లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీంతో మామిడి, పొగాకు ధరలు పతనమైపోయాయని తెలిపారు. వెంటనే ప్రభుత్వం స్పందించి మామిడి, పొగాకు రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన రైతులతో కలిసి అధికారులకి వినతిపత్రం అందజేశారు. అనంతరం మిడతల రమేష్ మీడియాతో మాట్లాడారు. మామిడి పండేమో మధుర ఫలం తీగా ఉంది, కానీ రైతులకు మాత్రం చేదును మిగిల్చింది. పంటల దిగుబడి కూడా డిసెంబర్లో వచ్చిన వర్షం వలన పూత రాలిపోయింది. ఎకరాకి 6 టన్నులు దిగుబడి వచ్చే మామిడి ఈ సంవత్సరం ఎకరాకి 1 టన్ను మాత్రమే రావడం జరిగింది. గత సంవత్సరం జూన్ 29వ తేదీ ఇదే రోజు
మామిడి కేజీ 75 రూపాయలు అమ్మడం జరిగింది. ఈరోజు మార్కెట్లో మామిడి పండు 100 రూపాయలకి 5 కేజీలు 4 కేజీల చొప్పున విక్రయాలు చేస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిణామాలు. ఒకవైపు మామిడి పండు ఆధారంగా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మామిడి పళ్ళు తీసుకోవడం మానేశారు. మామిడి రైతులు దెబ్బతిన్నారు. వాళ్ళకి ప్రైస్ డెఫిషియన్సీ స్కీమ్ కింద వాళ్ళకి ప్రోత్సాహాలు అందించాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఏపీ రైతు కౌలు రైతుల సంఘం నాయకులు ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనను తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇటీవల ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్ని వెంటనే రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు కలెక్టరేట్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఏపీ ఏఐఎంఎస్ యాప్ రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. ఏపీ రైతు సంఘం నాయకులు మూలి వెంకయ్య, తుళ్లూరు గోపాల్ తదితరులు మీడియాతో మాట్లాడారు. దేశానికి అన్నం పెట్టే రైతుల మీద, వ్యవసాయ కూలీల మీద కొత్త యాపులు తీసుకొచ్చి వారి కడుపు కొట్టడం దారుణమని మండిపడ్డారు. సరైన సమయంలో పంటలకు ఎరువులు అందక తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకుంటే తమ నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వం కొత్తగా యాప్ తీసుకొచ్చి ఆ యాప్ ద్వారా రైతాంగానికి అవసరమైన మేరకు ఎరువులు ఇవ్వకుండా అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. దానివల్ల ఈరోజు ఎరువులు బ్లాక్ మార్కెట్లో డబుల్ రేటుతో అమ్ముకునే పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు ఈ ధర్నా ప్రధాన ఉద్దేశంలో భాగంగా కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ను వెంటనే రద్దు చేయాలని, రైతాంగం వ్యవసాయం చేసి పైరు పెట్టి రైతుకు ఎంత అవసరమో ఎరువులు ఆ మేరకు ఇవ్వాలనే రకంలో తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే దాంట్లో భాగంగానే ఈ పని చేస్తున్నారు. అందువలన ఎరువుల రేట్లు విపరీతంగా పెరిగినాయి. దానికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన సబ్సిడీలు, ఎరువులు ప్రభుత్వం కేటాయించి పాత పద్ధతిలో ఎరువులు అందరికీ అందించాలని, అటు అందించిన పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలనే సందర్భంలో తెలియజేస్తారు. ప్రతి నెల 10వ తేదీ లోపలే తమ బిల్లులు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీలు డిమాండ్ చేశారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వారు అధికారులకు వినతిపత్రం అందజేసి మీడియాతో మాట్లాడారు. తమకు సరైన సమయంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నెల్లూరు కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా అధికారులకి వారు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి యామాల మధు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అన్ని కలెక్టరేట్లోని గ్రీవెన్స్ లో వినతులు అందజేస్తున్నామని చెప్పారు. ప్రతి నెల 10వ తేదీలోపే స్టేట్, సెంట్రల్ బిల్లులు మంజూరయ్యేవని, కానీ ఇప్పుడు 29వ తేదీ అవుతున్నా బిల్లులు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సివిల్ సప్లై హమాలీలకు 10వ తేదీ లోపల పని బిల్లు పడతా ఉన్నింది. ఈ అధికారులు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ బిల్లు, సెంట్రల్ బిల్లు పేరుతో డివైడ్ చేసిన తర్వాత ఈ రోజు దాదాపు 29వ తేదీ వస్తున్నా గానీ పూర్తి స్థాయిలో బిల్లులు పడిన పరిస్థితి. అదే విధంగా ఈ రోజు 45 డిగ్రీల ఎండను కూడా లెక్క చేయకుండా అధికారులు ఒత్తిడితో వాళ్ళు సకాలంలో పని పూర్తి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ బిల్లులు పడకపోయినా సరే వాళ్ళు జిల్లాలో నెంబర్ 1 ఉండాలని చెప్పి అధికారులు ఒత్తిడి పెడుతున్నా వాళ్ళు వాళ్ళ పనిని పూర్తి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఈ ఎండల తీవ్రతకు కార్మికులు చనిపోతూ ఉన్నారు. చనిపోయినా కానీ వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి కనబడటం లేదు. ఈ చనిపోయిన కుటుంబాలకు 25 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కూడా మేము హమాలీస్ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ కూలీ రేట్లకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకుంటారు. కానీ ఆ అగ్రిమెంట్ ఊసు కూడా ఎక్కడ ప్రస్తావించడం లేదు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న రేట్లకు అనుగుణంగా ఈ అగ్రిమెంట్లు అనేది 2 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోకపోతే కార్మికులు బతికే పరిస్థితి కనబడటం లేదు. అదేవిధంగా వీళ్ళకి కనీసం ఈఎస్ఐ సౌకర్యం కూడా లేదు. ఏదన్నా హెల్త్ బాగా లేకుండా వచ్చినా కానీ వీళ్ళకి మెడికల్ సదుపాయం అనేది కూడా లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ హమాలీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.
ఆర్టీఈ చట్టాన్ని ప్రైవేట్ పాఠశాలలు అపహాస్యం చేస్తున్నాయని ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు ఆరోపించారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ లో బాధిత తల్లిదండ్రులతో కలిసి అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆర్టీఈ ఉచిత సీట్లపై అక్రమ ఫీజులు వసూలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. విద్యా హక్కు చట్టం కింద ఉచిత సీట్లు పొందిన పేద విద్యార్థుల నుండి ఎలాంటి ఫీజులు వసూలు చేసినా సహించేదే లేదని జిల్లా కలెక్టర్ తీవ్రంగా హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించే పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోమవారం ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు బాధిత తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్టీఈ చట్టాన్ని కొన్ని ప్రైవేటు పాఠశాలలు అపహాస్యం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, ఇతర ఫీజుల పేరుతో ఒత్తిడి చేస్తున్నారని, ప్రభుత్వం ఫీజు చెల్లించదు అని చెప్పి తల్లిదండ్రుల నుండి బలవంతంగా అంగీకార పత్రాలు రాయించుకుంటున్నారని ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కలెక్టర్ స్పందిస్తూ ఆర్టీఈ కింద ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో తక్షణం సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష అభియాన్ అధికారులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించిన పాఠశాలలపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీఏఏపీ రాష్ట్ర అధ్యక్షుడు నరహరి శిఖరం, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఉడత రాజశేఖర్ యాదవ్, కోట శ్రీనివాసరెడ్డి, విద్యార్థి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మేము 2-3 నెలల నుంచి స్కూళ్ళు తెరవక ముందు 2-3 నెలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆర్టీఈ యాక్ట్ కింద ఉచితంగా సీట్లు ఇవ్వాల్సింది పోయి అవి అమ్ముకునే పరిస్థితికి ఉన్నారు. బుక్స్కి ఫీజులు అడగడం, దుస్తులకు కూడా డబ్బులు కట్టమని చెప్పి అడగడం మరీ దారుణంగా ఉంది. ప్రైవేట్ విద్యా సంస్థలకి ఈ మన ప్రభుత్వ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు అమ్ముడుపోయారా అనే విధంగా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. డిఈఓ గారు కానీ, ఎంఈఓ గారు కానీ, సమగ్ర శిక్షా అభియాన్ సిఇఓ గారు కానీ ఏమైనా చెప్తే ఇప్పుడు కట్టాల్సిందే, మీరు తీసుకున్న మా ఫీజులు బుక్స్కి ఫీజు కట్టాల్సిందే, మీకైతే ఆర్టీఈ యాక్ట్ కింద ఫీజు ఒకటే మీకు రాయితీ వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అసలు ఆర్టీఈ యాక్ట్ అంటే పూర్తిగా ఉచితం అనేది కానీ డిఈఓ గారికి తెలుసా, లేకపోతే సిఇఓ గారికి, సమగ్ర శిక్షా అభియాన్ సిఇఓ గారికి తెలుసా అనే విధంగా మాకు డౌట్ వస్తుంది. వీళ్ళు ప్రైవేటు స్కూల్ దగ్గర ఫీజు జీతాలు తీసుకుంటున్నారా లేకపోతే గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారా అనే విధంగా మాకు డౌట్ వేస్తూ ఉంది. దాని మీద సమగ్ర విచారణ జరిపించి ఈరోజు కలెక్టర్ గారు లేరు, డిప్యూటీ కలెక్టర్ గారు కూడా లేరు, ఆర్డీఓ గారికి ఇవ్వడం జరిగింది. ఆర్డీఓ గారికి ఇచ్చి తల్లిదండ్రులు అందరూ కూడా బాధపడతా ఉన్నారు. 2 నెలలైన స్కూళ్ళు ఇప్పుడు తెలిసి అయినా కానీ బుక్స్ ఇవ్వని పరిస్థితిలో ఉన్నారు. పక్కన తోటి పిల్లకాయలకి బుక్స్ కొనుక్కొని వాళ్ళు చదువుకుంటూ ఉంటే ఇలా ఆర్టీఈ యాక్ట్ కింద ఉచితంగా బుక్స్ ఇవ్వాల్సింది పోయి వాళ్ళని మభ్యపెట్టి పిల్లల్ని తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని నానా మాటలని మీరు కట్టాల్సిందే లేకపోతే ఇవ్వము అని చెప్పేసి అనడం జరుగుతూ ఉంది. అదే కాకుండా అమ్మకి వందనం, తల్లికి వందనం కింద గవర్నమెంట్ అనేది 13,000 రూపాయలు 15,000 రూపాయలు వేస్తున్నారు. అవి కూడా ఆర్టీఈ యాక్ట్ కింద వాళ్ళు వసూలు చేసుకుంటున్నారు. దానికి కూడా ఈ గవర్నమెంట్ ఈ యాజమాన్యం అయితే ఉందో సహకరిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఆ యాక్ట్ కింద వాళ్ళకి స్కూల్ అకౌంట్లోనే వాళ్ళు వేస్తూ ఉన్నారు. చాలా దారుణం ఇది. నెల్లూరు జిల్లా విడవలూరులో జరిగిన నారాయణ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరంలో మాజీ జాయింట్ కలెక్టర్ ముద్దపాటి సూర్యనారాయణ పాల్గొని మెడికల్ క్యాంప్ని ప్రారంభించారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. పుట్టిన గ్రామంలో తనకు ఉన్నత విద్యను అందించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను జీవితాంతం మరువలేనని జిల్లా జాయింట్ కలెక్టర్ ముద్దపాటి సూర్యనారాయణ అన్నారు. పిఆర్ఆర్ విఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో నారాయణ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ తన కుమారుడు డాక్టర్ సురేంద్రనాథ్, కోడలు డాక్టర్ హిమబిందుల వివాహాన్ని పురస్కరించుకొని సామాజిక బాధ్యతలో భాగంగా ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. దంత సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రాథమిక పరీక్షలు, చికిత్స అందించడంతో పాటు అవసరమైన వారికి నారాయణ హాస్పిటల్లో ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తామని వెల్లడించారు. శిబిరంలో దంత వైద్య నిపుణుల బృందం స్థానిక ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ సుజాత, వైస్ ప్రిన్సిపల్ మధుసూదన్, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ దీనాదయాల్, అధ్యాపకులు, నారాయణ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి నాకేమనిపించిందంటే మా అమ్మాయికి పెళ్ళైంది. మా అబ్బాయికి పెళ్ళైతే మా కోడలు ఇద్దరు డాక్టర్స్, వాళ్ళిద్దరు సేవ చేస్తున్నారు.
మా కొడుకు పేరు సురేంద్ర, డాక్టర్ సురేంద్ర, డాక్టర్ హిమబిందు. వాళ్ళిద్దరూ ఇంప్లాంట్ స్పెషలిస్ట్ హైదరాబాద్ 2 లక్షలు 3 లక్షలు తీసుకుని కళ్ళు పెట్టారు. నేను నారాయణ కాలేజీతో మాట్లాడి ఈ ప్రిన్సిపాల్ వారి సౌజన్యంతో ఇక్కడ ఈరోజు క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. మీరందరూ సద్వినియోగం చేసుకొని ఫర్దర్గా ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తే నారాయణ కాలేజీకి పోతారని నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నారాయణ డెంటల్ కాలేజ్ వారి సహకారంతో మరియు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్, జననాయక్, కర్పూరి ఠాకూర్ ఫౌండేషన్ వారి సహకారంతో మరియు మన కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ వీళ్ళందరి యొక్క సహకారంతో డెంటల్ క్యాంపును నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో అనేక మంది విద్యార్థులు డిగ్రీ కాలేజ్ నుంచి మరియు జూనియర్ కాలేజ్ నుంచి పాల్గొనడం, డాక్టర్స్ చేత సలహాలు తీసుకోవడం జరుగుతుంది, అవసరమైనటువంటి సలహాలు. ఈ కార్యక్రమంలో అనేక మంది గ్రామస్తులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకి అన్ని విధాలా సహకరించినటువంటి మన ఓల్డ్ స్టూడెంట్స్ ఆలమ్నీ అసోసియేషన్ డాక్టర్ సూర్యనారాయణ గారు, రిటైర్డ్ ఆర్టీఓ గారికి మన కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి నారాయణ డెంటల్ కాలేజ్ యాజమాన్యానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కల్లుగీత కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని గౌడ సంక్షేమ సంఘం కులస్తులు డిమాండ్ చేశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగిన గౌడ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడారు. యువత అన్ని రంగాల్లో ముందుండాలని పిలుపునిచ్చారు. గౌడ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా నూతన కమిటీ జిల్లా పర్యటనలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం అక్కచెరువుపాడు గ్రామంలో గౌడ సంక్షేమ సంఘం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో నూతన జిల్లా కమిటీని గౌడ కులస్తులు ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తిరకాల సీనయ్య గౌడ్ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కులస్తుల జనాభా చాలా ఎక్కువగా ఉందని, అలాగే రాజకీయంగా చైతన్యవంతమైందని, మండల, జిల్లా, రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపే నాయకులు ఇక్కడి నుంచి ఎదగాలని, యువత అన్ని రంగాలలో విజయాలు సాధించాలని, విద్యార్థులు విద్యారంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. తాటి, ఈత, కొబ్బరి వృక్షాల కోసం ఫామ్ బోర్డు ఏర్పాటును ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, గీత వృత్తిదారుల సాధికారత కోసం పనిచేస్తామని, తాటి ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాల కోసం కృషి చేస్తామని, తాటి ఆధారిత పరిశ్రమల ఏర్పాటు అభివృద్ధి కోసం పనిచేస్తామని, రాష్ట్రంలో 10 లక్షల తాటి చెట్లు నాటడం, పర్యావరణాన్ని పరిరక్షించడం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నం దయాకర్ గౌడ్, ఉదయగిరి నరసింహులు గౌడ్, దద్దోలు చక్రపాణి గౌడ్, ఎంపులూరు భాస్కర్ గౌడ్, ఏపూరి రమేష్ గౌడ్, ముక్కు రాధాకృష్ణ గౌడ్, మారుబోయిన శ్రీనివాసులు గౌడ్, తుళ్లూరు మల్లికార్జున గౌడ్, దాసరి రాజేంద్ర గౌడ్, జడపల్లి రత్నం గౌడ్, దద్దోలు పవన్ తేజ గౌడ్, నాసన గోపాలయ్య గౌడ్, నాసన చిన్న చెన్నయ్య గౌడ్, నాసన అనంతయ్య గౌడ్, నడవల పోలయ్య గౌడ్ మరియు గౌడ కులస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 4వ రోజుకి చేరిన నెల్లూరు బారాషాహి దర్గా రొట్టెల పండుగ, భక్తులతో కిటకిటలాడుతున్న స్వర్ణాల చెరువు. అందరి సమన్వయంతో విజయవంతంగా రొట్టెల పండుగ, భక్తులకి ఎనలేని సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు. తమిళనాడు సీఎం విజయ్ కి మాజీ మంత్రి ప్రసన్న లేఖ, భారతీరాజా, కె భాగ్యరాజుల విగ్రహాలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి. గోవిందులు హత్య కేసుని ఛేదించిన ఉదయగిరి పోలీసులు, ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని సీఐ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.